క్రిస్మస్ సీజన్ అనగానే అందరికి ఫస్ట్ గుర్తొచ్చే మాట నక్షత్రం, స్టార్ పెట్టాలి. చిన్నప్పుడు నేను కూడా క్రిస్మస్ వచ్చిందంటే ఒక నెల ముందే మన ఇంట్లో స్టార్ పెట్టాలి అని డాడీని చాలా ఇబ్బంది పెట్టేవాడిని. స్టార్స్ కానీ దాని మీనింగ్ తెలియదు, దాని క్యారెక్టర్స్ మన దగ్గర ఉన్నాయో లేదో కూడా ఎప్పుడు గ్రహింపులోకి రాదు. అలాగే చాలామంది ఈ రోజుల్లో ఇంకా ఉన్నారండి, అజ్ఞానంలో ఉన్నారు. నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారని దేవుడు వాక్యంలో ఎలాగైతే సెలవిస్తాడో, మనము జ్ఞానం కలిగిన వారిలాగా ఉండాలని, నశించిపోకుండా ఈ నశించిపోతున్న ఆత్మల్ని వెతికి రక్షించే బాధ్యత మనకిచ్చాడు. ముందు మనం నశించిపోకుండా ఉండాలంటే మనం జ్ఞానంలో ఉండాలి. సో ఈ తార ఏం చెప్తుంది, దేవుడు దాని ద్వారా ఏం సత్యాలు మనకి ఉంచాడు అనేది ఒకసారి చూద్దామండి. జ్ఞానులు 3 కంటే ఎక్కువ ఉన్నారు. ఎంతమంది అనేది మనకు కరెక్ట్గా లేదు, కానీ 3 అయితే కాదు, ఇంకా ఎక్కువ మంది. వాళ్ళు తెచ్చింది బంగారం, సాంబ్రాణి బోలం. దాని ద్వారా యేసయ్య పుట్టుక, యేసయ్య పరిశుద్ధత, యేసయ్య పునరుద్ధానము ద్వారా మనము తెలుసుకుంటాం. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, తారలన్నీ పైన ఉంటాయి కదా, దాని పొజిషన్ ఇప్పుడు హై పొజిషన్లో ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్పాడు, నువ్వు కిందకి రావాలి, నువ్వు నా చిత్తానికి ఒబే అవ్వాలి, విధేయత చూపించాలి. అంటే ఓకే, ఎస్ బాస్, నేనుంది నీకోసం, పుట్టిందే నీకోసం, నేను వచ్చేస్తున్నాను కిందకి, నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగును గాక అని కిందకు వచ్చింది.